కొత్తగా కిరాణా షాప్ పెడతా ఉంటే సామాన్ల కోసం పొద్దుటూరు అయితే వెళ్ళాము. రాజంపేటలో అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేపించేసుకున్నాం పెట్రోల్ అయితే. కడప వరకు మా మామ అయితే వచ్చాడు మాతో పాట. మా మామకు పనుండి ఉంటే కార్ అయితే నేను తీసుకున్నాను చాలా రోజుల తర్వాత. ఫుడ్ కోసం గణేష్ డాబా దగ్గర అయితే ఆపినాము. ఎవరైనా పొద్దుటూరులో గణేష్ డాబా దగ్గర తినుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే దోమిడి కొనాముదులు చాలా చెరుకు షాపులు అయితే ఉన్నాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇన్ని చెరుకు షాపులు ఒకసారి చూడడం. వచ్చేసి వాసవే సర్కిల్ కాంచి రైట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్ళిపోయినా. యూటర్న్ తీసుకున్న తర్వాత అన్న లొకేషన్ అయితే పెట్టాడు. లొకేషన్ ప్రకారం అయితే వెళ్ళిపోయాం డైరెక్ట్. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఒకటి ఉంది. మేమైతే ఆల్మోస్ట్ మా లొకేషన్ దగ్గర అయితే రీచ్ అయిపోయాం. మేము వెళ్ళేది హోల్సేల్ షాప్ కి. అన్న లొకేషన్ అయితే పెట్టాడు మాకు. ఫైనల్లీ మేము రావాల్సిన లొకేషన్ కి అయితే మేము రీచ్ అయిపోయాము. హోల్సేల్ షాపులు అంటే నేనేమో అనుకున్నా కానీ ఇక్కడ చూస్తే చాలా షాపులు ఉన్నాయి. మేము వచ్చేసి అన్నం టైల్ అయితే వెళ్ళాం. చాలా షాపులు అయితే క్లోజ్ లో ఉన్నాయి. మాకు కావాల్సిన షాప్ దగ్గర అయితే మేము వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి చూస్తే 50 నుంచి 60 రకాల దినసరి వస్తువులు అయితే దొరుకుతాయంటే ఇంట్లో వాడుకునేటి. మనం గోడం అంతా ఒక రౌండ్ వేసి మనకి ఏమేం కావాలో అవి మాత్రమే తీసుకున్నాం. మేమైతే ముఖ్యంగా కొత్తగా అంగడి పెట్టే వాళ్ళు అయితేనే వెళ్ళండి, లేదా పెద్దగా ఏదైనా సూపర్ మార్కెట్ పెట్టేటికైతే వెళ్ళండి. ఇంత దూరం ఆ ఊరికైతే ఇక్కడ నుంచి వారానికి ఒక లారీ అయితే వస్తుందంట. మనకి ఏం సామాన్లు కావాలో వాళ్ళకి చెప్తూ వాళ్ళు అయితే వేసుకొస్తారంట. ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరికన్నా 20 కేజీలు 30 కేజీలు కావాలంటేనే ఇక్కడికి వెళ్ళండి. 10 కేజీలు 15 కేజీలు కావాలంటే మీకు దగ్గరలో ఉన్న టౌన్ అయితే తీసుకోండి. ఎవరికన్నా ఈ ప్లేస్ ఉన్న అడ్రస్ తెలిస్తే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈ ప్లేస్ ఏమంటారో కూడా చెప్పండి కామెంట్ లో. పొద్దుటూరులో పని అయితే అయిపోయింది. డైరెక్ట్ రాజంపేటకి అయితే వెళ్ళిపోయాం. రాజంపేట జరిగిన చాలా లేట్ అయిపోయింది. ముగ్గులు వేసుకొని ముగ్గురాళ్ళు, చాక్ పీసులు, పూజ సామాను ఇవన్నీ అయితే తీసేసుకున్నాం రాజంపేటలో. పార్ట్ 2 అయితే షాప్ ఓపెనింగ్ అండ్ కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాం. అదైతే పెడతాను.